औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ज़ुर्रिबत अलैहिमुज़्ज़िल्लह ऐनमा सुक़िफ़ू इल्ला बिहब्लिम मिनल्लाहि व हब्लिम मिनन्नासि व बाअू बिग़ज़बिन मिनल्लाहि व ज़ुर्रिबत अलैहिमुल मस्कनह ज़ालिका बिअन्नहुम कानू यकफ़ुरून बिआयातिल्लाहि व यक़्तुलूनल अंबिया बिग़ैरि हक़्क़ ज़ालिका बिमा असौ व कानू यअतदून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి మీద శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 112వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, చూడండి, ప్రతి సమాజంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు తక్కువ మంది ఉంటారు, చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్యం కోసం పాటుపడుతూ ఉంటాడో, ధర్మం కోసం కృషి చేస్తూ ఉంటాడు, మరి తప్పనిసరిగా అతనికి అనేక కష్టాలు ఎదురవుతుంటాయి, నష్టాలు ఎదురవుతుంటాయి, అనేక చీత్కారాలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి అతని ప్రాణానికి ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక సత్యవాది, దైవానికి భయపడేవాడు ఎప్పుడు కూడా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సత్యం కోసం పాటుపడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు అతని జీవితం కేవలము దైవం కొరకే అని. మరి సోదరులారా, సృష్టి ప్రభు అల్లాహ్ ఇక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, సత్యం కోసం పాటుపడే వారి వెంట నిస్సందేహంగా అవిశ్వాసులు పడతారు. అతనిని బాధించడానికి, అతని ప్రాణాలు తీయడానికి, మరి అనేక రకాల ఆపదలు అతనికి కలిగిస్తుంటారు. అయినప్పటికీ కూడా దైవం ఇక్కడ ఒక భరోసా ఇస్తున్నాడు. అదేమిటంటే, మీరు సత్యం కోసం పాటుపడుతూ ఉన్నట్లయితే, ధర్మాన్ని స్థాపించడం కోసము, నీతి నిజాయితీల కోసము, న్యాయం కోసము మీరు పాటుపడుతూ ఉన్నట్లయితే, మరి దేవుని యొక్క సహాయము మీకు ఉంటుంది. మీకు ఆ అవిధేయులు, అవిశ్వాసులు, మరి అసత్యవాదులు ఏమాత్రం కూడా హాని చెయ్యలేరు అని దైవం ఇక్కడ భరోసా ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటండి, వాళ్ళను ఏమీ చేయలేరా? అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను వీళ్ళు తీయలేరా, లేకపోతే ఏమీ చేయలేరా అని అర్థం కాదు సోదరులారా. ఎందుకంటే సృష్టి ప్రభు అనేక సందర్భాలు తెలియజేస్తున్నాడు. వలనబలువన్నకుం బిషయ్యిం మినల్ ఖౌఫి వల్ జూయి వ నఖ్సిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్. ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా మేము మిమ్మల్ని ధన ప్రాణాల ఆదాయ నష్టాలకు గురి చేసి పరీక్షిస్తాము అని చెప్తున్నాడు. ఇంకా దైవ మార్గంలో ఎవరైతే ప్రాణాలు విడుస్తారో వాళ్ళను మీరు ఎంత మాత్రం కూడా మృతులుగా భావించకండి అని మరొక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మహా అయితే వారు ప్రాణాలను తీయగలరేమో కానీ శాశ్వతమైనటువంటి ఆ జీవితం దైవం వాళ్ళకి ప్రసాదించడం జరుగుతుంది. అదే భరోసాని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మహా అయితే మీ ప్రాణాలు వాళ్ళు తీయగలరు, కానీ మీ ప్రాణాలు మరి దైవ మార్గంలో మీరు ధారపోసినందుకు మీకు కలిగే ఆ ప్రయోజనాలు మరి అనంతంగా ఉంటాయి అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. సోదరులారా, వారు మిమ్మల్ని కొంచెం బాధించడం తప్ప ఏ మాత్రం కూడా వారు మీకు హాని చెయ్యలేరు. ఒకవేళ మీరు వారితో పోరాడినట్లయితే వారు వెన్ను చూపి పారిపోతారు. ఎందుకంటే
ఒక సత్యవాది దైవం కోసం బ్రతుకుతాడు, ధర్మం కోసం బ్రతుకుతాడు, మరణాంత జీవితం కోసం బ్రతుకుతాడు. కానీ ఒక అసత్యవాది ఈ ప్రపంచం కోసం బ్రతుకుతూ ఉంటాడు. అతనికి ప్రాణభయం అధికంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా అనేక సంవత్సరాలు నేను జీవితం గడపాలి అన్నదే అతను ఆలోచన చేస్తుంటాడు. కానీ ఒక సత్యవాది తన జీవితాన్ని తృణప్రాయంగా భావిస్తాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు పోయే ప్రాణమే ఇది. ప్రాణము మన చేతులు అంత మాత్రం కూడా లేదు. మనము అనుకోకుండానే దైవం మనకు ఈ ప్రాణాన్ని పోశాడు. మరి ఆయన తలిచినప్పుడు ఈ ప్రాణాన్ని ఆయన తీసేసుకుంటాడు. కాబట్టి అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, మీకు ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు కానీ, లేకపోతే మీ ఆప్తుల యొక్క ప్రాణాలు మరి పోయినప్పుడు కానీ వెంటనే మీరు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ప్రబోధించారు. దీని అర్థం ఏమిటంటే, ఓ దైవమా, మేము నీకు చెందిన వారము, నీ వైపునకే మరలి రావాల్సిన వారము. కాబట్టి మరి ఈ ప్రాణం దైవానిది, ఆయనే పోశాడు, ఆ తీసుకునేది కూడా ఆయనే. అందరం కూడా ఒక రోజున ఆయన వైపునకి మరలిపోవలసి ఉన్నదే. ఒకరు ముందు వెళ్తారు, మరొకరు తర్వాత వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరం కూడా మనము మన ప్రభువు ముందు నిలబడే రోజు ఎదుర్కోవలసిందే సోదరులారా. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఇఖ్తరబ లిన్నాసి హిసాబహుం, మరి లెక్కల గడియ సమీపించేస్తూ ఉన్నది, మీరు మీ ప్రభువు వైపునకు మరలే రోజు రాబోతున్నది. కానీ మీరు ఇంకా మరి ఏమరపాటులో పడిపోయి ఉన్నారు, మీ ఆటపాటాల్లో మీరు మునిగిపోయి ఉన్నారు. చూడండి దైవం ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మనము అనుక్షణం కూడా ప్రతిరోజు కూడా మన ఆప్తుల ప్రాణాలు లేకపోతే మనకు తెలిసిన వారి యొక్క ప్రాణాలు పోవడమును ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మనము మరణాన్ని గురించి ఆలోచించడానికి భయపడిపోతాము. వచ్చినప్పుడు చూసుకుందామని, లేకపోతే మరొకటని దాని గురించి ఆలోచన చెయ్యం. కానీ కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు మరణాన్ని అధికంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇది మీలో దైవభీతిని కలిగిస్తుంది. దైవం వద్దకు మీరు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు కలిగిస్తుంది. తద్వారా మీరు ఈ ప్రపంచంలో జరిగే ఈ తప్పుల నుండి, పాపాల నుండి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరణాన్ని అధికంగా మీరు స్మరించండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి సోదరులారా, ఈ విధంగా అసత్యవాదులు సత్యవాదులను ఎంత మాత్రం కూడా ఏమీ చేయలేరు. మహా అయితే కొద్దిగా బాధిస్తారు. ఈ రోజున మనం చూస్తున్నాము, ఎవరైతే సత్యాన్ని గురించి పాటుపడుతుంటారో, దైవం ఒక్కడే అండి అని ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని, ఈ ధర్మాన్ని బోధించడానికి మరి స్థాపించడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారిని రకరకాల పేర్లతోటి ఈ రోజున హింసించడం మనం చూస్తున్నాము. కానీ సోదరులారా, అంతిమ విజయం మాత్రము దైవభీతి పరులదే. సోదరులారా, ఇంకా దైవము ఆ అసత్యవాదుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు ఎంతగా అసహాయులైపోతారంటే వారికి సహాయం ఎంత మాత్రం ఎక్కడి నుండి కూడా లభించదు. వారు ఎక్కడ ఉన్న అవమానానికి గురి చేయబడతారు. సోదరులారా, అసత్యవాదులు మరి సత్యవాదులను ఎవరైతే బాధిస్తూ ఉంటారో, సత్యాన్ని స్వీకరించడానికి ఎవరైతే తిరస్కరిస్తూ ఉంటారో వారి గురించి చెప్తున్నాడు, వారికి సహాయం ఎక్కడి నుండి కూడా లభించదు. ప్రపంచంలో కాదు సోదరులారా, పరలోకంలో వారి గురించి చెప్తున్నాడు. ప్రపంచంలో కూడా వారు అందరూ కూడా కలిసి సత్యాన్ని అంచడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొద్దిసేపు వారు ఆ సత్యాన్ని అణచగలరేమో కానీ శాశ్వతంగా ఎంత మాత్రం కూడా వారు ఏమి చేయలేరు. ఉదాహరణకు చూడండి, మనం సుమారు 12 సంవత్సరాలకు పూర్వము అమెరికా నగరంలో జంట ఆ భవనాలైనటువంటి ట్విన్ టవర్స్ను మరి ఈ విధంగా కొంతమంది ఉగ్రవాదులు పడగొట్టేశారని చెప్పేసి 12 సంవత్సరాల పాటు మొత్తం మానవాళిని వారు తమ మీడియా ద్వారా మరి ఆ అబద్ధాన్ని ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ రోజున మనము తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటంటే, అది వాళ్ళలో వాళ్ళే
మరి ఆ భవనాన్ని కూల్చుకున్నారని చెప్పేసి మనకు ఈ రోజున ఇంటర్నెట్ను మనం పరిశీలన చేసినట్లయితే అనేక రకాల వార్తలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి సోదరులారా, కొంతకాలము సత్యాన్ని అణచడానికి దాచడానికి వాళ్ళు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా శాశ్వతంగా మాత్రము సత్యానిదే అంతిమ విజయం అవుతుంది. కాబట్టి సోదరులారా, మనము సత్యాన్ని గురించి పరిశీలన చేయాలి. మనకు వినిపించేది కనబడేదే ఎంత మాత్రం కూడా సత్యం కాదు. మరి సత్యము అసత్యం వెనుక దాగి ఉన్నది. అసత్యము దానిని కొంతకాలం మరి ఆ సత్యాన్ని నడిచిపెట్టి నేనే సత్యం అని చెప్పేసి ముందుకు వస్తుంటుంది. కానీ సోదరులారా, కొంతకాలానికి ఆ సత్యం బయటపడక మానదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. ఎందుకంటే మన మీడియా అంతా కూడా పాశ్చాత్యుల చేతిలో ఉన్నది, ప్రధానంగా యూదుల చేతిలో ఉన్నది. వారు ఏదంటే అదే మనము ఇక్కడ విశ్వసిస్తూ ఉంటాము. ఎందుకంటే వారి చేతిలో మొత్తం మీడియా అంతా కూడా ఉన్నది. సోదరులారా, తమ మీడియా ద్వారా వారు ప్రభావితం చేస్తున్నారు. అసత్యాన్ని సత్యంగా వారు ప్రచారం చేస్తున్నారు. సత్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనము ఆ మాయాజాలంలో పడిపోయి అసత్యాన్ని సత్యంగా విశ్వసిస్తున్నాము, సత్యాన్ని అసత్యంగా విశ్వసిస్తున్నాము. కానీ సోదరులారా, కొంతకాలము మరి జరుగుతుంది. కొంతకాలమైన తర్వాత సత్యం బయటపడుతుంది, కొంచెం ఆలస్యంగానైనా. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, నీ వద్దకు ఏదైనా ఒక వ్యక్తి ఒక విషయాన్ని తీసుకువచ్చినట్లయితే, ఒక న్యూస్ను కానివ్వండి, లేకపోతే ఒక వార్తను తీసుకువచ్చినట్లయితే, అతను చెప్తున్నది సరైనదా కాదా అని పరిశీలన చేసి నీవు దానిని స్వీకరించు అని చెప్పేసి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనకు తెలుస్తున్నటువంటి విషయాలు అవి నిజమా కాదా అనేది మనము కొద్దిగా పరిశీలన చేయవలసి ఉంటుంది. సరే సోదరులారా, ఇంకా దైవం చెప్తున్నాడు, పరాధీనత పరాజయము వారిపై ముద్రించబడతాయి. ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వారికి దైవం యొక్క శాపం తగులుతుందని చెప్పేసి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే, ఎందుకు దైవము వాళ్ళను శపించడం జరిగింది, ఎందుకు దైవము వాళ్ళను ఈ విధంగా మీరు పరాజయ పాలవుతారు అని చెప్పేసి వాళ్లకు ఎందుకు శాపం ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చారు, దేవుని గ్రంథాన్ని వారు తిరస్కరిస్తూ వచ్చారు. అంతేకాదు ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల అతిక్రమణల పర్యావసానము. సోదరులారా, అసత్యవాది ఏం చేస్తాడు? 2 విషయాలు చేస్తాడు. ఒకటి ఏమిటంటే, తన వద్దకు వచ్చినటువంటి దైవ గ్రంథాన్ని ముందు విశ్వసించడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఏమండి, ఒక గ్రంథము దైవ గ్రంథమో కాదు మనకు ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా మనము దాన్ని గుర్తించాలి అన్న ఒక ప్రశ్న వస్తుంది సోదరులారా. ఎందుకంటే మనకు దైవ గ్రంథాలుగా పిలువబడేవి అనేకము మన చుట్టూ ప్రపంచంలో కనబడుతున్నాయి. వీటిలో వాస్తవమైనటువంటి దైవ గ్రంథం ఏది, నిజమైనటువంటి దైవ గ్రంథం ఏది అన్న ప్రశ్న మనము వేసుకున్నట్లయితే సమాధానం ఏమిటంటే సోదరులారా, ఏ గ్రంథంలో అయితే దైవం తనకు కొన్ని గుణగణాలను గురించి చెప్పడం జరిగింది, ఏ గ్రంథంలో అయితే నేను ఈ సృష్టిని సృష్టించాను అని ఘంటాపదంగా మరి ఎవరైతే చెప్పుకోగలుగుతున్నారో మరి అది వాస్తవంగా దైవ గ్రంథం అనిపించుకుంటుంది. మరి ఏ గ్రంథంలో అయితే దైవము నేను చావు పుట్టుకులకు అతీతుడిని, మరి నా యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు అని, మరి నాకు ఏ బలహీనతలు లేవని, చావు పుట్టుకలు, భార్య బిడ్డలు మరి ఈ విధమైనటువంటి బలహీనతలు లేవు అని, నాకు సాటి సమానం ఎవరు లేరని ఏ గ్రంథంలో అయితే మనము ఈ దేవుని యొక్క గుణగణాలను గురించి చూస్తామో అది వాస్తవమైనటువంటి దైవ గ్రంథము. ఈ విషయాన్ని మనము గమనించాలి సోదరులారా. మరి ఈ విధంగా దైవ గ్రంథాన్ని వారు తిరస్కరిస్తారు. అంతేకాకుండా ఈ సృష్టి నాది అని మరి ఎంతో సగర్వంగా ప్రకటించుకోగలుగుతాడు నిజంగా దైవం అయితే. ఎందుకంటే చూడండి, ఉదాహరణకు ఒక వస్తువు నాదనుకోండి, నేను ప్రపంచం ముందు ఈ వస్తువు నాది అని సగర్వంగా నేను ప్రకటించుకోగలుగుతాను. మరొకరు వచ్చి ఇది నా వస్తువు అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే దాని మీద సర్వాధికారాలు, సర్వ హక్కులు నాకు ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఈ సృష్టి మీద ఆ సర్వాధికారాలు, సర్వ హక్కులు ఆ సృష్టి ప్రభువుకే ఉన్నాయి కాబట్టి ఆయన సగర్వంగా నేను ఈ సృష్టిని సృష్టించానని గర్వంగా ప్రకటించుకోగలుగుతాడు. ఉదాహరణకు చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి అందులో మరి చెప్పడం జరిగింది, ఈ భూమి, ఈ నివాసులు సర్వం యెహోవావే అని చెప్పేసి.
మరి ఖురాన్ను మనం పరిశీలన చేసినట్లయితే మరి దైవం చెప్తున్నాడు అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత. మరి దైవం చెప్తున్నాడు నేను ఈ సృష్టిని సృష్టించాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హువల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్జ్ వమా బైనహుమా. భూమిని ఆకాశాన్ని, భూమి ఆకాశాల్లో మధ్య ఉన్న సమస్తాన్ని కూడా నేనే సృష్టించానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆయన సృష్టి ప్రభువు కాబట్టి గర్వంగా ఆయన ప్రకటించుకోగలుగుతున్నాడు. మరొకరు వచ్చి ఎవరైతే మనము దైవాలుగా భావిస్తున్నామో వారు ఎప్పుడైనా ఈ విధంగా చెప్పగలిగారా? మేము దైవాలమండి, మేము ఈ సృష్టిని సృష్టించాము, మేము సృష్టికర్తలము అని ఎక్కడైనా చెప్పుకోగలిగారా? మనము భావిస్తున్నాము వాళ్లకు దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి దైవాలుగా మనము భావిస్తున్నాం, కానీ ఎన్నడూ కూడా ఆ మానవులు తాము దైవాలుగా మరి ఎప్పుడు కూడా ప్రకటించుకోలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం వింటున్నామో వీటి మీద మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా, సత్యాన్ని మనం అనుసరించే విధంగా దైవము మనందరికీ కూడా మార్గనిర్దేశన చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.